అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు పదే పదే ఇచ్చిన వార్నింగ్స్ పనిచేసాయో, లేదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా, ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చెప్పిన హెచ్చరికలు, వార్నింగ్స్ అవి పనిచేసాయో తెలియదు. కానీ రాష్ట్రంలో అక్కడక్కడ కొద్దిమంది ఎమ్మెల్యేల్లో మార్పు కనిపిస్తోంది. అందరిలో అని చెప్పను కానీ కొద్దిమందిలో కొంతవరకు మార్పు కనిపిస్తోంది. ఏ విధమైన మార్పు అంటే, అవినీతి వ్యవహారాలు ఏమీ తగ్గల. అంటే ఎమ్మెల్యేలు మారిపోయారు, ఇంకా రాష్ట్రంలో కరప్షన్ ఉండదు అనుకోవద్దు. అవినీతి వ్యవహారాలు తగ్గల, ఈ కమిషన్లు వ్యవహారాలు ఇవేం తగ్గల. కాకపోతే ప్రజలకు అందుబాటులో ఉండటం, క్యాడర్కి కాస్త అందుబాటులో ఉండడం మాత్రం బెటర్ అయింది. జాగ్రత్త, మళ్ళీ ఎమ్మెల్యేలు మారారని నువ్వే కదా మొన్న చెప్పావు, మళ్ళీ నేను 4 రోజుల తర్వాత ఎమ్మెల్యేల కరప్షన్ మీద వీడియో చేశాను అనుకోండి, మళ్ళీ నువ్వే కదా మొన్న చెప్పావు ఎమ్మెల్యేలు మారారని అంట. నేను మారారు అని చెప్తున్నది కొద్దిమంది, ఒక 10 మంది వరకు మారుంటారు. వాళ్ళు ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారనమాట. అది కొంతలో కొంత నయమే కదా. అంటే పూర్తిగా గుడ్డి కంటే మెల్లనయం అంటారు కదా. అలా మరీ అందుబాటులో లేకుండా ఎక్కడో హైదరాబాద్లో ఉండి వారానికి ఒకసారో లేదంటే 10 రోజులకు ఒకసారో నియోజకవర్గానికి ఒక రోజు వచ్చి చుట్టపు చూపుగా అలా చూసి వెళ్ళిపోయే వాళ్ళకంటే వారానికి ఒక్కొక్క మండలంలో ప్రజా దర్బార్లు నిర్వహించడం మంచిదేగా. సో ఈ మధ్య ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఈ మార్పు చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు మార్కాపురం ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్ పెట్టారు. ఈరోజు నిజానికి ఆయనకి హెల్త్ అంత బాగాలేదు, కానీ ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. అండ్ పెదకూరపాడు ఎమ్మెల్యే గారు మొన్న లాస్ట్ వీక్ పెట్టారు. అంతకుముందు అంటే ప్రతి వారం కూడా ఆయన ఒక్కో మండలంలో అందుబాటులో ఉంటున్నారు. ప్రజా దర్బార్ నిర్వహించి వినతులు స్వీకరిస్తున్నారు. అలా చాలా వరకు రాష్ట్రంలో చాలా వరకు దాదాపుగా మనకు వచ్చిన సమాచారం అయితే ఒక 10-15 మంది. ఉదయగిరి ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు కూడా ప్రతి వారంలో 2 రోజుల పాటు ఆయన కూడా నిర్వహిస్తున్నారనమాట. సో ఇది కొంత చిన్నపాటి మార్పు వచ్చింది అనుకోవచ్చు. నిజానికి ఈ ప్రజా దర్బార్లో ఎమ్మెల్యేలు వారానికి ఒకసారి పెట్టడం ఏంటి? నన్ను అడిగితే ఎమ్మెల్యేలు అందరూ కూడా చింతమనేని ప్రభాకర్ గారిని ఫాలో అయిపోవడం బెటర్. అంటే నేను ప్రత్యక్షంగా ఆయన చూశాను. ఆయన గద్దె రామ్మోహన్ గారు అండ్ వెలగపూడి రామకృష్ణ బాబు గారు అండ్ గొట్టిపేట రవి గారు, వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళు మ్యాక్సిమం ఫీల్డ్లోనే, కాన్స్టిట్యున్సీలోనే ఉంటారు. గొట్టిపేట రావు గారు మంత్రి అయినప్పటికీ, బిజీగా ఉన్నప్పటికీ, తనకు ఏదైనా కార్యక్రమాలు ఏమైనా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అలాగే చిలకలూరుపేటలో తన క్యాంప్ ఆఫీసులో ఖచ్చితంగా ఆయన అందుబాటులో ఉంటారు. వారంలో 4-5 రోజులు ఆయన దొరుకుతారనమాట. మేబీ ఆయనకు తెలియకుండా కాన్స్టిట్యున్సీలో జరిగితే జరగవచ్చు, కానీ చాలా వ్యవహారాలు తర్వాత విషయం. కానీ ఆయన అందుబాటులో ఉంటారు ప్రజలకి, క్యాడర్కి. ఇక ప్రభాకర్ గారు అయితే ఆయన కాన్స్టిట్యున్సీలో వారంలో 5 రోజులు ఆయన నియోజకవర్గంలోనే ఉంటాడు. ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రతిరోజు ఆయన ఇంటికి జనం ఎవరైనా వెళ్ళొచ్చు. జనానికి టిఫిన్ ఉంటుంది అనమాట ఎప్పుడు వెళ్ళినా సరే. సో అక్కడ దుగ్గిరాల్లోనే ఆయన ఇంటికి జనం వెళ్తూనే ఉంటారు. ఆయన కూడా అందరితో మాట్లాడుతూనే ఉంటాడు. కాస్త కసురుకోనో, కోపంతోనో, చిరాగ్గానో, శాంతంగానో ఏదో ఒకలాగా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాడు. కనీసం ఒక 100 మందిలో 10 మంది సమస్యలైనా పరిష్కారం అవుతాయి. అలా ఉండేవాళ్ళు ఎవరున్నారు అసలు? అలా ఉండేవాళ్ళు కూడా ఎవరు లేరు కదా. ఇక గద్దె రామ్మోహన్ రావు గారు అయితే మ్యాక్సిమం ఫీల్డ్లో ఉంటాడు. ఆయన పొద్దున్న వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా తనతో పాటు అక్కడ నియోజకవర్గ ప్రజలతో కొంతమందితో నడుస్తూ వాళ్ళకి ఏమైనా సమస్యలు అడుగుతూ, అలాగే తన ఇంట్లో కూడా ప్రతిరోజు ప్రజా దర్బారే తన దగ్గర అయితే. విజయవాడ ఈస్ట్, ఇక విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు అంటే ఆయన తక్కువ ఉన్నప్పటికీ ఆయన టీం, ఆయన ఏం చేశారంటే ఏకంగా ఒక గవర్నమెంట్నే పెట్టేశారు. ఒక సిస్టమ్ నెలకొల్పారు అనమాట. ఆయన ప్రైవేట్గా కొంతమంది వాలంటీర్లు నియమించారు తన కాన్స్టిట్యున్సీలో. ఆ వాలంటీర్లు దాదాపుగా ఒక 100 కుటుంబాలకు ఒక్కొక్క వాలంటీర్ చొప్పున ఆ వీధుల్లో తిరుగుతూ, ఆ ఇంటింటికి వెళ్తూ వాళ్ళ సమస్యలు ఏమైనా తెలుసుకుంటూ వాళ్ళే వెళ్ళి వినతులు స్వీకరిస్తారు. సో అంటే సుజనా చౌదరి గారు అయితే ఇంకా అల్టిమేట్ అనమాట. సో బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలా ఆయన కాన్స్టిట్యున్సీలో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. లోకేష్ గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొద్ది మందిలో ఇప్పుడు మార్పు వచ్చింది. ఇక గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు, ఆయన కూడా అంతే. మ్యాక్సిమం కాన్స్టిట్యున్సీలోనే తిరుగుతాడు. మ్యాక్సిమం వినతులు స్వీకరించడం, ప్రజా దర్బార్ అది ఇదని పని లేదు. ఆయన వారంలో 4 రోజుల పాటు కాన్స్టిట్యున్సీలో తిరగడం, ఏదో ఒక కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎక్కువగా ప్రజలతో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా ఇప్పుడు కొత్తగా వస్తున్న ఎమ్మెల్యేలతోనే ఈ సమస్య. ఇప్పుడు ప్రభాకర్ గారు, గద్దె రామ్మోహన్ గారు, గొట్టిపేట రావు గారు కొత్త ఎమ్మెల్యేలు కాదు, కానీ మనం చెప్పుకున్న వాళ్ళు కొత్త వాళ్ళు చాలామంది ఏంటంటే పదవిని మిస్యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. అదే లోకేష్ గారు, చంద్రబాబు గారు పదే చెప్పింది అదే. సో చివరికి ఈ వారం రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే మాత్రం కొంతమందిలో మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా అందుబాటులో ఉంటున్నారు. క్యాడర్ కూడా పిలిస్తే పలుకుతున్నారు.
ఇక కరప్షన్ అంటారా, దందాలు దౌర్జన్యాలు ల్యాండ్ సెటిల్మెంట్లు అంటారా, అది మాత్రం తగ్గదు, తగ్గే అవకాశం లేదు. అవి ఎప్పటికప్పుడు మనం అప్డేట్స్ ఇస్తాంలే, అది వేరే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద లడ్డూపల్లెం అని యాడ్ చూస్తున్నారు కదా. సో ఈ లడ్డూపల్లెం ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర దాదాపుగా ఒక 20 రకాలకు పైగా లడ్డూలు ఉంటాయి. మిల్లెట్స్తో చేసినవి, అంటే డ్రై ఫ్రూట్స్తో చేసినవి, నట్స్తో చేసినవి, సీడ్స్తో చేసినవి, అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో వీళ్ళు చేస్తారు. మిల్లెట్స్తో లడ్డూలతో సహా హాట్ స్నాక్స్ చేస్తారు. జంతికలు, మురుగులు, పూస, పకోడా అటువంటివి చేస్తారు. ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే సీడ్స్ అంటే అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు, మకానా, ఈ సీడ్స్తో వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి. అవన్నీ కూడా ఆరోగ్యానికి కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్ అనమాట, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. వీటితో పాటు వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి. ప్రోటీన్ పౌడర్, ఏబీసీ పౌడర్. ఏబీసీ పౌడర్ అంటే 2 రకాలు, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్. అలాగే ప్రోటీన్ పౌడర్. ఇవి పిల్లలకు మీరు హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా ఇవి ఇచ్చాకంటే ఈ ప్రోటీన్ పౌడర్స్ పాలల్లో 1 స్పూన్ కలిపివ్వండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే వీళ్ళ దగ్గర ప్రోటీన్ కారపొడిని, తర్వాత జామాకు పొడి, మునగాకు పొడి, ఇలా అనేక రకాల కారపొడులు ఉన్నాయి, పొడులు ఉన్నాయి, అండ్ పికిల్స్ ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్, ఫ్రీగా డెలివరీ చేస్తారు మీరు బుక్ చేసుకుంటే. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. laddupalem.com సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 ఆ నెంబర్కైనా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.